పాయింటర్ అండ్ ఇక్కడ ఒక పాయింటర్ పెట్టుకుంటాం, రైట్. ఇది ఆల్రెడీ సార్ట్ అయి ఉంటుంది కాబట్టి లీస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ఉంటుంది, హైయెస్ట్ ఎలిమెంట్ ఆర్ గ్రేటెస్ట్ ఎలిమెంట్, లార్జెస్ట్ ఎలిమెంట్ ఇక్కడ ఉంటుంది, రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది లెఫ్ట్ పాయింటర్, లెఫ్ట్ వచ్చేసి 0 దగ్గర, రైట్ వచ్చేసి నేను ఈ లెంత్ -1, సో n-1 దగ్గర పెట్టుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వైల్ లూప్లో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, రైట్. ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది. నేను ఫస్ట్ ఏం చేస్తాను అంటే ఎర్రర్ ఆఫ్ లెఫ్ట్ ప్లస్ ఎర్రర్ ఆఫ్ రైట్ చేస్తాను. సో ఇప్పుడు నాకేమొచ్చింది 9 వచ్చింది. 1 + 8 చేసినప్పుడు నాకు 9 వచ్చింది. సో 9 వస్తే ఈ 9 అనేది మన టార్గెట్ కంటే చిన్నదా పెద్దదా చూసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ చిన్నది మీన్స్ సో ఇప్పుడు ఏం చేయాలి, ఇది పెంచాలి మనం. 13 అంటే టార్గెట్ 13, బట్ మనకు వచ్చినది 9 అంటే దీన్ని ఇంకా పెంచాలి అంటే ఈ లెఫ్ట్ పాయింటర్ని రైట్ పంపిస్తే మనకి పెద్ద వాల్యూ వస్తుంది, అర్థమైందా. ఒకవేళ అదే మీరు రైట్ పాయింటర్ లెఫ్ట్ పంపిస్తే తగ్గుతుంది, మనకి తగ్గకూడదు. మనకు వచ్చింది 9 అనేది 13కి పోవాలంటే మనం పెంచాలి, రైట్. సో ఇప్పుడు నేను ఈ పాయింటర్ని ఇక్కడ తీసేసి ఇక్కడ పెట్టుకున్నాను, లెఫ్ట్ పాయింటర్ని ముందుకు పంపించాను. సో ఇప్పుడు నేను